ప్రాచీన కళలు అంతరించిపోతున్న తోలుబొమ్మలాట పురాణ కళలను అందరూ ఆదరించాలని కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పార్వతి పిలుపునిచ్చారు. పురాణ కథల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడంలో తోలుబొమ్మలాట ఎంతో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ఈ సందర్భంగా కరివేన బ్రహ్మణ సత్రం అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ తోలుబొమ్మలాట ద్వారా రామాయణంలోనే సుందరకాండ ఘట్టంలో సారాంశాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తోలుబొమ్మలాట ప్రదర్శన ద్వారా వివరించడం చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం తోలుబొమ్మలాట కళాకారులకు కరివేన బ్రాహ్మణ సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక బీఈడీ కళాశాల ఆవరణంలో తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ దండబోయిన పార్వతి తల్లిదండ్రులు దండబోయిన బాలరంగయ్య పూలమ్మల స్మారక సభ సందర్భంగా తోలుబొమ్మలాటలతో నిర్వహించినటువంటి రామాయణంలోని సుందరకాండ ఘట్టం ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం లేపాక్షికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు సింధె రామ్మూర్తి సావిత్రమ్మలను అతిథులు సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ శ్రీనివాస్, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబ్లయ్య, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కల్కూర కరివేన సంఘం సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇంకా మరి హిందూపురం తాలూకా లేపాక్షి గ్రామం నుంచి ఇక్కడికి రావడం అనేది ఈ కళాశాలకు. కాబట్టి మా ఈ పూర్వ కళను ఈ జానపద కళలతో తోలుబొమ్మలాటను దాదాపు అనగా మా పెద్దలు 300 సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన కళ మరిచిపోకూడదని మా బిడ్డలకు కూడా మేము వాళ్లకు పాఠరూపకంగా ప్రజలకందరికీ కనులిప్పుగా చూడడానికి నేత్రోత్సవంగా ఈ కళను ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి ఈ కళను అందరూ ఆదరణ చేయాలని కూడా మేమందరికీ కోరుతున్నాము. మా మనవి విన్నవించుకుంటున్నాం. మా పేరు వచ్చేసి సింధే రామ్మూర్తి. ఈ రామాయణంలో ఈ తోలుబొమ్మలాట అంటే సుందరకాండము, మరి యుద్ధకాండము, మైరావణ, ఇంద్రజిత్తుని యుద్ధము, సతీ సులోచన, లక్ష్మణమూర్ఛ, అంగద రాయభారము, ఇటువంటి ఘట్టాలుగా ప్రోగ్రామ్ చేయగలం. బంగారెక్క, మరి గిట్టపోలిగాడు, పిల్లేకి తిరిగాడు, ఇట్లాంటి కామెడీగా ఖుషీగా ఉండడానికి వాళ్ళు హాస్యగాళ్ళు వాళ్ళకి. డాక్టర్ దండబోయిన పార్వతీదేవి. నేను తెలుగు లెక్చరర్గా ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత విద్యా అధ్యయన సంస్థ అంటే బీఈడీ కాలేజీ అందులో పనిచేస్తున్నాను అధ్యాపకురాలుగా. ఈరోజు జానపద కళాకారులను ప్రత్యేకించి తోలుబొమ్మలాటల వాళ్ళని పిలిపించడం జరిగింది. అది ఎందుకు అంటే మా నాన్నగారు డాక్టర్ శ్రీ దండబోయిన బాలరంగయ్య గారు, ఆయన జానపద కళలను చాలా ప్రేమించేవారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వైద్య వృత్తి చేస్తూ తాను జానపద కళారూపాలను విద్యార్థుల చేత ప్రదర్శింపచేసేటువంటి వారు. వారికి అత్యంత ప్రియమని చెప్పి ఆయన మరణించినందుకు ఆయన స్మారకం వారి గుర్తుగా నేను జానపద కళాకారులను ప్రతి ఏటా పిలిచి సన్మానం చేయడం, వారికి కొంత పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు లేపాక్షి నుంచి జానపద కళాకారులు శ్రీ సింధే రామ్మూర్తి బృందాలను వారు వచ్చి చక్కటి జానపద కళా ప్రదర్శన అయినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటిది, చాలా ప్రసిద్ధమైనటువంటిది, ఈనాడు ఉన్నటువంటి సినిమాలన్నింటికీ ఆద్యమైనటువంటిది, ఈనాడు ఉన్నటువంటి నాటకారులందరికీ కూడా ఆద్యమైనటువంటిది, కళాకారులకు ఆద్యమైనటువంటి తోలుబొమ్మలాట ప్రదర్శన చాలా అద్భుతంగా చేశారు. రామాయణం సుందరకాండ అనేటువంటి అంశాన్ని తీసుకొని చాలా అత్యంత ఆకర్షణీయంగా అందరినీ సంతోషపరిచే విధంగా ప్రాచీన కళలను జ్ఞాపకం చేస్తూ ఇచ్చినటువంటి ప్రదర్శన చాలా అద్భుతం. ఇది మా నాన్నగారి పేరు మీదుగా నేను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. నేను, మా భర్త ఎం లక్ష్మయ్య గారు, అలాగే రమేష్ అని మా బ్రదరు, అట్లాగే మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలా ఏర్పాటు చేస్తాం. నశించిపోతున్నటువంటి జానపద కళలను మనం పునరుద్ధరించుకోవాలి. మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైనటువంటి కళలను మనం రక్షించాలి. ఇవి విజ్ఞానమయము, వికాసమయము, జ్ఞానమయము, ఆనందమయము. అలాంటి కళలను మనం కాపాడుకోవాలన్నటువంటిది నా ప్రధాన ఉద్దేశం. మీ పేరు? నా పేరు డాక్టర్ దండబోయిన పార్వతీదేవి, తెలుగు లెక్చరర్. ఇక్కడే బీఈడీ ప్రభుత్వ కళాశాలలో నేను తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సిల్వర్ జూబ్లీ కాలేజీ జరుగుతున్న తోలుబొమ్మలాట చూడడానికి వచ్చాం. అఖిల భారతీయ బ్రాహ్మణ కళాశాల తరఫున ప్రత్యేకించి పురాతనమైన కళని చూడడానికి చాలామంది రావడం చాలా సంతోషం ఉంది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది.
ఇటువంటి కళలు మనం అందరం హిందువులైంది రామాయణ కథలు తొలిబొమ్మలాటలు అంతరించిపోతున్న కళలు మనందరి ఖచ్చితంగా మనం ఆస్వాదించి ఆదరించి వీళ్ళందరి కళలకి సహకరించాలని మరి కోరుకుంటున్నాను. చాలా తక్కువ చదువు ఉండి తక్కువ చదువులోని ఇంత పెద్ద చదువులను మనకే లేని అర్థం కానీ ఈ పద్యాలు పాటలు ఈ హిందూ ధర్మంలో ఇంత గొప్పగా పాడుతున్న వీళ్ళందరికీ మరి చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేయాల్సిన దాంట్లో భాగంగానే ఈరోజు కర్మసేన తరఫున వాళ్ళ 10,000 రూపాయల బహుమానం ఏర్పాటు చేశాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో త్వరలోనే మన కర్మసేన కర్నూలులోనే పేద విద్యార్థులకు ప్రజలందరికీ ఓ తోలుబొమ్మలాట ప్రదర్శన మరి ఏర్పాటు చేసి ఇంకా ఘనంగా వాళ్ళని సన్మానం